ఈ యొక్క పునరుత్థాన ఆదివారం ఈ సంవత్సర కాలము దేవాతి దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచినటువంటి ప్రభు ఆయన చేసే కార్యములు మానవుని యొక్క జ్ఞానమునకు అందనటువంటిది. ప్రేమగల మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజా, ఈ ఉదయకాల సమయం మీ సన్నిధానములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవుల లెక్కలో మీరు మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయం పాటల ద్వారా మీరు మహిమ పొంది, ప్రార్థనల ద్వారాగా మా విజ్ఞాపనను ఆలకించి, మీ లేఖనముల ద్వారాగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీ లేఖనముల సారాంశం ఎంతో గొప్పది ప్రభు. దానిని మేమందరము గైకొని అట్టి రీతిగా ఈ లోకంలో మేము బ్రతికి మా యాత్రను ముగించి తిరిగి మీ చెంతకు చేరువయ్యున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని దేవా, ఈ యొక్క ఆరాధన సమస్తము ప్రభు మీరు మా యందుండి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వారిని యెహోవా చెరలో నుండి రప్పించబడి ఉన్నాడు. మనము కలకాని వారి వాలే ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన బాగా వివరణ విందో మన మధ్యలో ఉన్న సహోదరుడు సురేష్ యొక్క కీర్తన వివరిస్తారు. దేవుని నామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరం కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతులు మా ప్రియపరులండి. ఈ పరిశుద్ధమైన పాలనకు వందనాలు ప్రభావ. ఈ పునరుద్ధారణాన్ని ఈ రీతిగా ఈ సముఖంలో నిలిచేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తండ్రిని బట్టి మీకు వందనాలు. ఎందరో పుత్రలోకంలో కలిసిపోయి ఉంటే మమ్మల్ని మా ప్రాణాన్ని ప్రియమైన వాటి గురించి మమ్మల్ని సజీవనతో ఉంచి ఉన్నారు. అందరి బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ పునరుద్ధార దినాన ఈ పునరుద్ధార శక్తి చేత మమ్మల్ని నింపండి. ఈ పునరుద్ధార బలం చేత మమ్మల్ని నింపండి. చదువుకున్న కీర్తన బాలం ద్వారా మాతోటి మా అందరితోటి మీరు మాట్లాడండి. మీ వాక్కులు మీరు మాకు తెలియచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ సన్నిధిలో నిలబడి ఉన్న ప్రభావ అల్పుని దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మహిమాధికరంగా నిలబెట్టండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రం. రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని అంతవరకు మీరు దేవస్థానం వహించి మీ ఆత్మీయ ఎదుగుడి ఆరాధన జరిగించి మీరు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కిందటి పునరుద్ధాన దినం దగ్గర నుంచి పునరుద్ధాన దినం వరకు దేవుడు మనం సజీవులు కాచి కాపాడినందుకు అందరం ఒకసారి దేవుడి స్తుతులు చెల్లిద్దామా? ఇంకొకసారి మొదటి విషయం చూద్దాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు చాలండి. ఈ కీర్తన భాగం దేని గురించి వ్రాయబడింది అంటే ఇశ్రాయేలీయుల జీవితంలో ఇశ్రాయేలును చెరగా పట్టుకొని పోతారు బబులోను వాసులు. పట్టుకొని పోయినప్పుడు వారి చెరలో నుంచి దేవుడు విడిపించినందుకు దేవుడు విడిపించిన విధానాన్ని బట్టి వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యముల గురించి తలుచుకుంటూ యెరూషలేములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఇశ్రాయేలీయుల ప్రజలు.
ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఆ కీర్తన భాగమే ఈ కీర్తన. అందుకని అంటా ఉన్నారు, అయా చెరలో నుండి నువ్వు రప్పించినప్పుడు ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి. 2వ వచనంలో అంటారు, మనము కలకనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండును. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొని మనము కల కనిన వారి వలె ఉంటుంది అని ఇక్కడ భక్తులు అంటా ఉన్నారు. వారి జీవితంలో ఆ చెరలో నుంచి విడిపించబడడం అనేది ఒక అసాధ్యమైన విషయం. అసలు ఈ చెరలో నుంచి మనం బయటికి వెళ్తామా, ఈ చెరలో నుంచి మనం బతికి బట్ట కడతామా అన్నట్టుగా వారి పరిస్థితి అయిపోయింది. వారి జీవితంలో ఆ చెరలో నుంచి బయటికి రావడం అనేది ఒక కలలా వారి జీవితంలో మిగిలిపోయింది. అందుకనే మేము కల కనిన వారి వలె ఉంటుంది అని ఇక్కడ భక్తులు అంటాం. వారి జీవితంలో అదొక కలలాగా ఉందంట. మనకు కూడా ఈ 2020 ఒక కళ అయితే ఎంత బాగుంటుందండి కదా. ఈ 2020 ఒక కళ అయితే మన జీవితంలో ఎంత బాగుంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు, అంత ఘోరమైన పరిస్థితులు వారి జీవితాల్లో వారు ఎదురు చూశారు. అంత ఘోరమైన అవమానాలు వారి జీవితాల్లో ఎదురు చూశారు. అంత దుర్భరమైన పరిస్థితులు వారి జీవితంలో వారు ఎదుర్కొన్నారు. అందుకనే మా జీవితంలో ఇది కలలా ఉందని ఇక్కడ అంటా ఉన్నారు. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండెను. మన పితరులను ఇశ్రాయేలు ప్రజలను ఆనాడు దేవుడు విడిపించి వారి నోటి నిండా ఏం చేశాడంట, నవ్వు కలుగు చేశాడంట. వారి జీవితంలో నవ్వు అనే విషయాన్ని వారు మర్చిపోయారు. వారి జీవితంలో ఆనందం అనే విషయాన్ని వారు మర్చిపోయారు. వారి జీవితంలో సంతోషం అనే విషయాన్ని వారు మర్చిపోయారు. దేవుడు ఏం చేశాడంట, వారి నోటి నిండా నవ్వు కలుగు చేశాడు. ఈ సంవత్సరాంతంలో దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనము కూడా ఈ సంవత్సరం అంతా చాలా విచారంతో, చాలా దుఃఖంతో, చాలా బాధతో, చాలా కన్నీటితో మనం గడిపి ఉండవచ్చు. దేవుడు అంటా ఉన్నాడు, ఆనాడు మన పితరులకు నవ్వు కలుగు చేసిన దేవుడు ఈ పునరుద్ధాన దినాన దేవుడు మనకు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మన నోటి నిండా నవ్వు కలుగు చేస్తానని. నూతన సంవత్సరాన్ని దేవుడు మన జీవితాల్లో మన నోటి నిండా నవ్వుతో నింపాలని ఆశపడతా ఉన్నాడు. మన నాలుకలు ఆనందంతో నింపాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మన జీవితాలు సంతోషంతో నింపాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశానని అన్ని జనులు చెప్పుకొనిరి. ఆనాడు ఎర్ర సముద్రమును దాటించినప్పుడు రాహబను వేశ్య ఏమి చెప్పిద్దండి, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పింది. కాబట్టి అన్ని జనులు చెప్పుకునేంత గొప్ప కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. యెహోవా మన కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. కానీ ఇంకా గొప్ప కార్యములు, నూతనమైన సంవత్సరంలో నూతనమైన కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. భక్తుడైన జకర్యా అంటాడు ఇదే పరిస్థితిని గురించి 10వ అధ్యాయంలో 6వ వచనంలో. జకర్యా 10వ అధ్యాయం 6వ వచనం, నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలం ఇచ్చేదను, నేను వారి ఎడల జాలి పడుదును, నేను వారి దేవుడనైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోవద్దు. ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు జకర్యా, నేను యూదా వారిని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవుడు జకర్యా భక్తుడి ద్వారా ప్రవచిస్తా ఉన్నాడు. యూదా వారిని ఏం చేస్తా ఉన్నాడు, బలశాలుడుగా అని చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు మనం బలహీనులుగా ఉన్నామేమో, మన శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, అని ఏ విషయంలో మనం బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని బలవంతులుగా చేస్తానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ పై వచనంలోనే ఉంటాడు చూడండి, 5వ వచనంలో, వారు యుద్ధము చేయించు వీధుల బురదలో శత్రువులను తొక్కు పరాక్రమశాలుడు వలె ఉంది. ఎలా ఉంటారంట, శత్రువులను తొక్కే పరాక్రమశాలుడు. ఏదైనా సరే ఒక దానిపై ఒక శత్రువుతో మనం యుద్ధం చేయాలంటే, ఒక సమస్యతో మనం యుద్ధం చేయాలంటే, ఇప్పుడు కరోనాతో మనం యుద్ధం చేయలేకే కదండి, మనం అందరూ ఏం చేసాం, శుభ్రంగా ఇంట్లో కూర్చున్నాం హ్యాపీగా. కాబట్టి దేనితోనైనా యుద్ధం చేయడానికి దేవుడు పరాక్రమశాలుడిగా మనల్ని బలాఢ్యులుగా బలవంతులుగా నిలిచబడతానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుడు వాగ్దానం చేస్తాను. ప్రతి విషయంలో ఆయన మన ఎడల జాలి పడతానని, నేను వారి ఎడల జాలి పడుదును, వారి దేవుడు నేను యెహోవాను, నేను వారి మనవిని ఆలకిస్తాను. ఒకవేళ ఇప్పుడు దాకా దేవుడు మనమే ఆలకించలేదేమో, ఒకవేళ కొన్ని విషయాలు మన జీవితంలో ఆయన వినకుండా పక్కగా ఆయన వినట్టుగా ఉన్నాడేమో, కానీ ఆయన అంటా ఉన్నాడు, నేను వారి మనవిని ఆలకిస్తాను, వారి ఎడల
జాలి పడతాను. ఆ దేవుడు నా ఎడల జాలి పడాలి అనుకున్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నా మనవి ఆలకించాలి అనుకున్న వాళ్ళందరూ ఒకసారి దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి మన జీవితాల్లో ఆయన జాలి పడాలని ఆశపడతా ఉన్నాడు. మన జీవితాల్లో మనం చేస్తున్న ఆ ప్రార్థన ఆయన ఆలకించాలని ఆశపడతా ఉన్నాడు. మన జీవితంలో గొప్ప అద్భుతాలు ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదే అధ్యాయంలో పై వచనంలో మొదటి వచనంలో ఉంటుంది, ప్రతి వాని చేనులోను పైరు మొలిచినట్లు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మన ఆనందంతో సంతోషంతో నింపాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తర్వాత కీర్తనలు ఆఖరి నుంచి 2వ వచనం చూడండి ఒకసారి. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానముతో పంట కోసం. కన్నీళ్లు విడిచిచు విత్తువారు సంతోషగానముతో. ఇంతకాలం మనం కన్నీళ్లు విడిచిచు ఒకవేళ ప్రార్థన చేసామేమో, కన్నీటితోనే మన జీవితాలు మనం వెళ్ళబుచ్చామేమో, ఆయన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు సంతోషగానముతో పంట కోస్తావు, చక్కటి సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. యెషయా భక్తుడు అంటాడు 35వ అధ్యాయంలో ఆఖరి వచనంలో, 35 ఆఖరి వచనం 10వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను. వారి తలల మీద ఏముంటదంట? నిత్య ఆనందం అంట. ఆయన కుడి చేతిలో సంతోషములు ఉన్నాయి, సుఖ సంతోషములు ఆయన కుడి చేతిలో ఉన్నాయి. కాబట్టి అవన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మన తలల మీద మన జీవితాలు నిత్య ఆనందము కలుగజేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. సంతోషము గలవారే వారు వస్తారు, దుఃఖము నిట్టూర్పు విచారము అన్నీ ఎగిరిపోదు. అవన్నీ ఎగిరిపోతే ఏది మన జీవితంలో లేకుండా చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 2020 గురించి చాలా మంది జ్యోతిష్యులు, చాలా మంది పండితులు, అయ్యా 2020 సంవత్సరం సూపర్ ఉంటుంది, 2020 సంవత్సరం అలాగుంటుంది, 2020 సంవత్సరం ఇలాగుంటుంది, 2020లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి, అలాగే చాలా మంది జ్యోతిష్యులు పండితులు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. 2021 గురించి ఎవరు ఇంత మట్టుకు ఏం చెప్పలేదండి. ఎందుకంటే ఏం జరిగిద్దో ఏంటో భయం వేసి ఎవరు ఇంత మట్టుకు ఏం చెప్పాల. నూతన సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరు చెప్పట్లేదు. కానీ దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఒకసారి ఒక తండ్రి ఒక కుమారుడికి ఒక పని చెప్పాడంట. ఒక టీషర్ట్ అమ్ముకురమ్మన్నాడంట. ఒక తండ్రి ఒక కుమారుడిని టీషర్ట్ అమ్ముకురమ్మన్నాడంట. ఆ తండ్రి $1కి ఆ టీషర్ట్ కొనుక్కొచ్చాడు. $1కి ఆ టీషర్ట్ కొనుక్కొచ్చి కుమారుడికి ఇచ్చేయి, ఈ $1కి నేను ఈ టీషర్ట్ కొనుక్కొచ్చాను, దీన్ని $2కి అమ్మాలి అని చెప్పి ఆ కుమారుడికి చెప్పాడంట. $1 కొనుక్కొచ్చిన టీషర్ట్ $2కి ఎట్ట అమ్ముతాడండి? $1.50 అమ్మంటే అమ్ముతాడు, $1 అమ్మమంటే అమ్ముతాడు. ఇదేంటి నా తండ్రి ఇటువంటి పని నాకు అప్పగిచ్చాడు, అయినా ఏంటి రోడ్డు మీదకి వెళ్ళి చండాలంగా ఈ టీషర్ట్ అమ్ముకురావడం ఏంటి అని అనుకుని, అయినా సరే నా తండ్రి చెప్పాడు కదా అని ఆ కుర్రవాడు ఆ టీషర్ట్ తీసుకుని, సరే ఎలా దీన్ని అమ్మాలి, టీషర్ట్ అని అనుకుంటే వెళ్తే బాగోదు, సరే ఎలాగ అమ్మాలి అని ఆలోచించి అతనికి గిటార్ బాగా వాయించడం వచ్చు ఆ యవనస్తుడికి. సరే తన గిటార్ తీసుకుని తన ఇంట్లో ఒక సెంటర్కి వెళ్ళాడు. సెంటర్కి వెళ్ళి ఆ టీషర్ట్ ఒక హ్యాంగిల్ తగిలించి గిటార్ వాయిస్తూ ఉన్నాడు. గిటార్ వాయిస్తూ దాన్ని పెట్టాడంట. టీషర్ట్ పెట్టి ఫర్ సేల్ అని చెప్పి $2 పెట్టాడు. పెడితే అతను గిటార్ చక్కగా వాయిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు కూడుకున్నారు. సరే ఎవరు ఒక అతను ఆ టీషర్ట్ చూసి ఈ టీషర్ట్ చాలా బాగుంది, ఇతను చక్కగా ప్లే చేశాడు కాబట్టి ఇతనికి ఏదో ₹1 ఇవ్వాలని చెప్పి ఆ $2కి ఆ టీషర్ట్ కొనుక్కున్నాడు. $2కి టీషర్ట్ అమ్మేశాను, నా తండ్రి చెప్పిన పని నేను ముగించానని ఎంతో సంతోషంతో ఆ యవనస్తుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తండ్రికి చెప్పాడు, డాడీ నేను $2కి ఆ టీషర్ట్ అమ్మేశాను అంటే సర్లే అన్నాడంట. ఇదేంటి $2 కష్టపడి $1 కొనుక్కొచ్చిన టీషర్ట్ $2కి అమ్మినా నా తండ్రి మెచ్చుకోడు ఏంటి ఏం పట్టించుకోడు అని చెప్పి ఎంతో నిరుత్సాహపడ్డాడు కుమారుడు. అది అయిపోయింది. మళ్ళీ తర్వాత 2వ రోజు అదే టీషర్ట్ ఇచ్చాడంట. అదే టీషర్ట్ ఇచ్చి $50కి అమ్ముకు రావాలన్నాడంట. దీన్ని అదేంటి $1 కొన్న టీషర్ట్ $2కి అమ్మటమే చాలా కష్టంగా అయిపోయింది, $50కి ఎలా అమ్ముకొస్తాను అని చెప్పి మళ్ళీ సందిగ్ధంలో పడ్డాడు ఆ యవనస్తుడు. మరి తండ్రి చెప్పిన పని ఎలాగైనా చేయాలి కదా అని చెప్పి మళ్ళీ ఆ టీషర్ట్ పట్టుకుని గిటార్ పట్టుకుని వెళ్ళాడు. సరే వెళ్తుంటే దారిలో పెయింట్ వేసే ఒక వ్యక్తి ఉన్నాడంట. పెయింట్ వేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సరే దీని మీద చక్కటి పెయింటింగ్ ఏమంటే దేవునికి సమస్తము సాధ్యమే అని
పెయింటింగ్ వేసాడంట. పెయింటింగ్ వేసి మళ్ళీ దాన్ని తీసుకుని ఒక సెంటర్కి వెళ్ళి మళ్ళీ గిటార్ వాయిస్తూ ఉన్నాడు. ఆ టీషర్ట్ పెట్టాడు. ఎట్లా దేవుని కృపను బట్టి $50 ఆ టీషర్ట్ అమ్మాడు. $1 కొన్న టీషర్ట్ని నేను $50 అమ్మాను, నేను ఎంతో గొప్ప పని చేశానని చెప్పి మళ్ళీ నా తండ్రి నన్ను చాలా మెచ్చుకుంటాడని చెప్పి ఇంటికి వెళ్ళాడు ఆ యవనస్తుడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తండ్రి సర్లే అమ్మితే అమ్మేవులే, అయిపోయిందిగా పని అయిపోయిందిగా అన్నాడంట. ఏం పట్టించుకోలేదంట. ఇదేంటి నేను $50 కష్టపడి టీషర్ట్ అమ్మినా ఏం పట్టించుకోడు ఏంటి నా తండ్రి అని ఎంతగానో నిరుత్సాహపడ్డాడు కుమారుడు. సరే అది అయిపోయింది. మళ్ళీ 3వ రోజు అదే టీషర్ట్ ఇచ్చాడంట. $500 అమ్ముకు రావాలన్నాడంట. అదేంటి $1 కొన్నది $2 అమ్మటం కష్టం, $10 అమ్మటం కష్టం, మళ్ళీ ఈ $50 ఎట్లా ఒకట్లా కష్టపడి అమ్మాను, మళ్ళీ దీన్ని $500 అమ్ముకు రమ్మంటాడు ఏంటి, మా డాడీకి పిచ్చపట్టిందా ఏంటి, నా ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడా ఏంటి అని చెప్పి ఆ యవనస్తుడు ఎంతో నిరుత్సాహంతో బయలుదేరాడంట. బయలుదేరి ఒక స్టార్ హోటల్ దగ్గరికి వెళ్ళాడంట. స్టార్ హోటల్ దగ్గరికి వెళ్ళి చూస్తూ నిల్చున్నాడంట. చూస్తూ నిల్చుంటే ఒక బ్యానర్ కనిపిస్తూ ఉంది. ఆ బ్యానర్ మీద ఒక పాప్ సింగర్ది ఆ రోజు ప్రోగ్రామ్ ఉందంట. సరే ఎలాగైనా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాలని చెప్పి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాడు. ఆ ప్రోగ్రామ్ అంతా చూశాడు. ఆ పాప్ సింగర్ని కలిశాడు. పాప్ సింగర్ని కలిసి అతను అడిగాడంట, సార్ మీ ఆటోగ్రాఫ్ నాకు కావాలి సార్ అన్నాడంట. సరే బాబు పెడతాను దా అన్నాడంట. మామూలుగా పుస్తకమో పేపరో ఏదో ఒకటి తీసుకెళ్తారు. ఈ కుర్రాడు ఏం చేశాడు, ఆ తండ్రి ఇచ్చిన టీషర్ట్ తీసుకెళ్ళి సార్ దీని మీద ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అన్నాడంట. సరే ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. మళ్ళీ ఆటోగ్రాఫ్ తీసుకుని మళ్ళీ ఒక సెంటర్కి వెళ్ళాడు. ఆ టీషర్ట్ సేల్కి పెట్టాడు. అది వాయిస్తా ఉన్నాడు, గిటార్ వాయిస్తూ ఉన్నాడు. ఆ సంతకం పెట్టిన వ్యక్తి ఎవరంటే మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఆటోగ్రాఫ్ ఇచ్చిన టీషర్ట్ అంటే ఎవరైనా ఎంతకైనా కొంటారు. అసలు మైకేల్ జాక్సన్ ఏం వాడినా అది అద్భుతంగా కొనుక్కునే దినాలు అవి. సరే మైకేల్ జాక్సన్ టీషర్ట్ సంతకం పెట్టాడు కాబట్టి ఆ టీషర్ట్ మళ్ళీ బేరానికి పెట్టాడు. $500 అంటే తీసుకున్నారు. అయిపోయింది. అయిపోతే ఇంక తర్వాత వచ్చి అయ్యా నీకు $1000 నేను ఇస్తా, $1500 నేను ఇస్తా, $2000 నేను ఇస్తా, $3000 నేను ఇస్తా, నాకు ఇమ్మని అనేక మంది వస్తూ ఉన్నారు. అయినప్పటికీ నా తండ్రి నాకు $500 అమ్మన్నాడు కాబట్టి $500 చీటీలు వేసాడంట. చీటీలు వేస్తే ఒకతని పేరు వచ్చింది. అతనికి $500 ఒక టీషర్ట్ అమ్మాడు. ఆ టీషర్ట్ నమ్మి ఇంటికి తిరిగి వచ్చిన ఆ యవనస్తుని ఆ తండ్రి ఎంతగానో మెచ్చుకున్నాడంట. నువ్వు నీ జీవితంలో ఇంక ఎదురే లేదు, నీ జీవితంలో ఇంకా ఓటమి అనేది ఉండదు, నువ్వు దేనైనా సాధించగలవు, ఏ విజయాన్నైనా సాధించగలవు. ఆ కుమారుని ఎత్తుకుని తండ్రి ఎంతగానో ఆనందించి సంతోషించాడంట. కాబట్టి ఆ వ్యక్తి ఎవరంటే ఆ యవనస్తుడు వారెన్ బఫెట్ అనే వ్యక్తి. వారెన్ బఫెట్ అంటే బిల్ గేట్స్ తర్వాత అంతటి ధనవంతుడు. అతని జీవితంలో ఎంతో విచారంతో ఎంతో దుఃఖంతో అతని జీవిత ప్రయాణాన్ని ప్రారంభించినప్పటికీ ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు అతను గడించగలిగాడు. ఉన్నతమైన స్థానాన్ని, మంచి పేరు ప్రఖ్యాతుల్ని చాలా గొప్పగా సంపాదించాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే అతను మొట్టమొదటిగా తన తండ్రి చెప్పిన మాటను విని విధేయత కలిగి వ్యవహరించాడు. ఒక మైకేల్ జాక్సన్ సంతకం పెట్టిన టీషర్ట్కి అంత విలువ ఉంటే దేవుడు మన జీవితాల్లో సంతకం పెడితే మన జీవితంలో ఇంకా ఎంత విలువ పెరుగుతుందండి. మన జీవితాల్లో విలువ పెరగాలన్నా, మన జీవితాల్లో సంతోషం కలగాలన్నా, మన జీవితాల్లో ఆనందం కలగాలన్నా ఆ యేసు మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. కాబట్టి ఒక పాప్ సింగర్, ఈ లోకంలో ఒక పాప్ సింగర్ సంతకం పెట్టిన టీషర్ట్కే అంత విలువ వస్తే ఆ యేసు ముద్రలు మనం ధరించుకుంటే మన జీవితాల్లో ఇంకెంత ఆనందం కలుగుతుంది, ఇంకెంత విలువ పెరుగుతుంది, ఇంకెంత సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా మనం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితం ఇదెందుకు కలిగింది, అదెందుకు కలిగిందని మనం విచారపడకూడదు. ఏదైనా సరే మన మేలు కొరకు. ఆ రోజు ఆ తండ్రి అతనికి ఆ పని చెప్పాడు కాబట్టి అతను ఈరోజు ఉన్నతమైన స్థానాన్ని చేరగలిగాడు. కొన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగాడు. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. ఆనాడు చెరలో ఉన్న మన పితరులను ఆయన విడిపించి వారి జీవితాల్లోనూ వారి నోటి నిండా నవ్వు కలుగు చేశాడు. వారి జీవితాల్లో సంతోషం, ఆనందం కలుగు చేశాడు. ఈ ఆఖరి దినాలలో ఈ సంవత్సరంలో దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క దుఃఖాన్ని, నిట్టూర్పుని తొలగించి సంతోషాన్ని, ఆనందాన్ని నూతన సంవత్సరంలో ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక.
అవును మీరు మా జీవితంలో చేసిన మేలులో అనేకములై ఉన్నాడు తండ్రి. ఈ దినం ఈ క్షణం మీ సన్నిధానంలో మేము క్షేమంగా ఉన్నామంటే అది మీరు మా జీవితంలో చేసిన మేలు ప్రభు. ఆయుష్ని మాకు పొడిగించారు అని అంటే అది మా కొరకు కాదు, కానీ మీ కొరకే మేము భూమి మీద పనిచేయవలసిన వారమై ఉన్నాం కనుక తండ్రి, ఈ సమయంలో మీ లేఖనముల ద్వారాగా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచండి. అల్పుడను అయోగ్యుడు దేవా, నన్ను మరుగుపరిచి మీ లేఖనముల ద్వారాగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకొని అంధకార సంబంధమైనటువంటి ప్రతి విధమైన ఆలోచనలను యేసు నామములో దూరపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప కలిగిన తోడుగా ఉంచున్నాను. ప్రతి వారి మనోనేత్రములను మీ వాక్యపు వెలుగులో తెరవ చేయండి. మీరు మహిమ పొందన్నారు. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. గడిచినటువంటి కాలం ప్రభువు తన సజీవమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ యొక్క సంవత్సరము మరి ఆఖరి దినాలలో మనం నడిపిస్తూ ఉన్నారు ప్రభు. ఇంతవరకు ప్రపంచము ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఈ సంవత్సరంలో ఎదుర్కొనటం జరిగింది. అయినప్పటికీ సుమారుగా మన భారతదేశంలో 1 కోటి మంది పైగా ఈ యొక్క పాజిటివ్ కేసులు బారిన పడినప్పటికీ సుమారుగా 1.5 మంది ప్రజలు, అధికారిక లెక్కల ప్రకారంగా 1.5 మంది ప్రజలు మరణమునకు వెళ్ళిపోయినప్పటికీ మనలను ఆయన తన క్షేమకరమైన రెక్కల నడులో ఉంచినటువంటి ప్రభు, ఆయనకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇది మన ఆరోగ్యం కాదు, ప్రభుత్వాలు తీసుకున్న జాగ్రత్త చర్యలు కాదు, డాక్టర్ల యొక్క పర్యవేక్షణ కాదు, కేవలము దేవుని కృప మాత్రమే ఈ రోజున ఈ భూమి మీద మానవ జాతి మనగలుగుటకు ప్రధానమైన కారణం. ఫస్ట్ కారణం ఏంటంటే దేవుని యొక్క దయ మాత్రమే, వేరొకటి కాదు. ఈ సృష్టి యావత్తు ఒకానొక సందర్భంలో సృష్టి యావత్తు ఎదురు చూస్తూ ఉంది. దేని గురించి ఎదురు చూస్తూ ఉంది అని అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉన్నటువంటి వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తదట. ప్రపంచం మొత్తం కూడా అంధకారములో, చీకటిలో మ్రగ్గిపోయి ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచం మొత్తం తేరు చూస్తూ ఉంది. ఎవరి కొరకయ్యానంటే చీకటిని పారద్రోలే వెలుగు కొరకు. ఆది మానవుడు అనగా ఆదాము నివసిస్తున్నటువంటి కాలంలో మరి ఏదైనా వంటకం వండాలంటే ఏం కావాలండి? మనకి సోషల్ స్టడీస్లో
ఆది మానవుడు ఏ రకంగా జీవించాడు ఈ భూమి మీద అనేటువంటి సోషల్ స్టడీస్లో వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక వంటకం చేయాలంటే ఏం కావాలి? నిప్పు కావాలి కదా, నిప్పు కావాలి. మరి నిప్పుకు సాదృశ్యం, నిప్పు అంటే అర్థం ఏంటి? వెలుగు, అంతేనా? నిప్పు అంటే అర్థం ఏంటి? అది మండుతూ ఉంటుంది, ఒక మంట. ఆది మానవుడు ఈ భూమి మీద బ్రతికినటువంటి దినాలలో నిప్పు అవసరమయ్యి 2 రాళ్ల రాపిడి ద్వారాగా నిప్పును కలుగజేసి మంటను వేసుకున్నాడు. రాత్రులు క్రూర మృగాల బారి నుండి తప్పించుకోవటానికి మరి వెలుగు కావాలి కదా. చీకట్లో ఎట్టగా? పగలంతా బాగానే ఉంటది, సాయంత్రం 6 అయిందంటే ఏమొస్తుంది? చీకటి ప్రవేశిస్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు మనము జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, ఆలోచన చేస్తూ ఉండాలి. అన్నీ ఒకటే అర్థం ఇచ్చేలాగా ఎప్పుడూ కూడా బైబిల్లో ఉండదు. సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థం మారిపోతూ ఉంటుంది. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి నడిపించడానికి ఎవరో ఒకరు రావాలని. ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను విడిపించే వ్యాక్సిన్ కావాలని. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రపంచం ఎదురు చూసింది, ఇప్పుడు కూడా ఎదురు చూస్తా ఉంది. మొత్తం ఓవరాల్ గా వరల్డ్ మొత్తం ఎదురు చూస్తుంది ఈ రోజున. అంటే మనము ఈ 2 టాలీ చేసుకుంటే ఆనాడు చీకటిలో ఉన్న ప్రజలు వెలుగు కొరకు ఏ రకంగా అయితే చూస్తా ఉన్నారో, ఈనాడు ప్రపంచం కూడా ఆ కరోనా వ్యాక్సిన్ గురించి ఎదురు చూస్తా ఉంది, ప్రపంచం మొత్తం. అయితే రాయబడి ఉన్నటువంటి ఈ సందర్భం, చీకటి అనగానే మనము కళ్ళు మూసుకుంటే కనపడే చీకటి, లైట్లు పోతే వచ్చే చీకటి, రాత్రి అయితే వచ్చే చీకటి లాగా మనం అర్థం చేసుకోకూడదు. బైబిల్ ఎప్పుడు అక్షరానుసారంగా మనం తీసుకోకూడదు. అక్షరానుసారంగా గనక మనం తీసుకుంటే మనకు అర్థం కాదు. బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడు, ఏంటంటే నీ పసిపిల్లలను బండకేసి బాదువాడు ధన్యుడు అన్నాడు. ఇప్పుడు ఆ మాట వాక్యం అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు చదివారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మో ఏంటి బైబిల్లో ఎంత దారుణంగా ఉందా, ఏంటి వాళ్ళని దేవుడిని కొలుస్తున్నారా? ఏముంది వాక్యంలో? నీ పసిపిల్లలను బండకేసి బాధండని ఉందండి, దీన్ని పవిత్ర గ్రంథం అంటారా అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే ప్రభువు లేఖనంలో ఎలా రాశాడంటే అక్షరము చంపుతుందట, అక్షరం ఏం చేస్తుందట? చంపిద్ది, అదే ఆత్మ అయితే జీవింపజేస్తుంది అన్నాడు. అనగా బైబిల్లో ఉన్నటువంటి సందర్భాలను మనం తీసుకునేటప్పుడు దానిలో ఉన్నటువంటి ఆత్మీయ భావాన్ని ఆలోచించాలి. సందర్భంలో ఆ మాట ఎందుకు వాడారో ఆలోచించాలి, అది అర్థం చేసుకోవాలి. లేదంటే చాలా పొరపాట్లు జరిగిపోతూ ఉంటాయి. ఆకలికి కడుపు రగిలిపోతుందరా అంటాం మనం. ఆకలికి ఏమవుతుంది? కడుపు కాలిపోతుంది అని అంటాం. అంటే కడుపు కాలిపోతుందంటే అర్థం ఏంటి? కాలిపోతుందని అర్థం కాదు. అంటే ఆకలి మంట తట్టుకోలేక మనం ఆ సందర్భాన్ని వాడుతూ ఉన్నాము. ఇంకొన్ని సందర్భాల్లో కూడా కడుపు మంట పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళని చూస్తుంది నాకు కడుపు మండుతుందిరా, అప్పుడు కూడా కడుపు మండుద్ది. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? అసూయ. అట్లాగా బైబిల్లో రాయబడిన సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఆయన అంటా ఉన్నారు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తా ఉన్నారు, గొప్ప వెలుగును చూస్తా ఉన్నారు. యెషయా ప్రవచిస్తా ఉన్నాడు, చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు అని. అయితే ఇంతకీ దాంట్లో రాయబడి ఉన్నటువంటి చీకటి, దాంట్లో రాయబడి ఉన్నటువంటి వెలుగు అంటే ఏంటి? ఇదే వాక్యాన్ని లూకా సువార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతి నుండి
తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఆయన 79కి వచ్చేయమ్మ. మరియు ఓ శిశువా నీవు అనబడదువు, వాత్సల్యమును బట్టి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు అనుగ్రహించున్నట్లు సిద్ధపరచుటకై ప్రభువుకు ముందుగా నడుస్తావు. నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి దేవునికి స్తోత్రం. మనకి ఏమనుగ్రహించాడట? అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. ఎక్కడి నుంచి ఇంతకిది? పైనుండి. ఇప్పుడు లైట్ అనేది ఎందుకని పైనే పెడతారు ఎక్కువ? ఏమండి, ఇప్పుడు లైట్లు ఆ గోడకి కింద పెట్టచ్చుగా, లైట్లు ఎందుకు గోడగా పెడుతున్నారు? ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన లైట్లు ఎక్కడ ఉంటాయండి? ఇప్పుడు వీధిలో నడుస్తూ ఉంటాం, లైట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడో పైకి పెడతాడు. ఎందుకు పైన పెడుతున్నాడు? కాంతి అనేది పైనుండే కిందకి రావాలి. దేవునికి స్తోత్రం. కింద నుండి పైకి వెళ్దాం. లైట్ ఎప్పుడు కింద నుంచి పైకి వెళ్దాం, పైనుండే కిందకి రావాలి. పైనుండి ఆయన అరుణోదయమును మనకి అనుగ్రహించిన అరుణోదయ దర్శనము. ఎందుకు? దేనికోసము? చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు అని అంటే, చీకటి అనగా మరణం. ప్రపంచం మొత్తం కూడా, సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆ మరణములోనే ఉండిపోతా ఉన్నారు. మరణానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ మానవుడు, నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి ఈ మానవుణ్ణి వెలుగులోనికి నడిపించటానికి, వెలుగు = జీవములోనికి నడిపించటానికి దేవాతి దేవుడు తన కుమారుణ్ణి పైనుండి ఈ భూమి మీదకి అరుణోదయ దర్శనము ద్వారాగా మనకు అనుగ్రహించాడట. దేవునికి స్తోత్రం. అందుకే మనము చేస్తా ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం, ఆయన్నే పంపించడానికి గల కారణం నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు. చాలండి. ఇప్పుడు ఆయన్నే ఎందుకు పంపించాల్సి వచ్చింది? మోషేలు, ప్రవక్తలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ వెలిగించలేనిది కేవలము ఆయన మాత్రమే వెలిగించేది. ప్రభు ఒక చోట అన్నారు, అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. అందరూ ఆదామును పోలి ఆదాము చేసినటువంటి ఆ పాపం ఏదైతే ఉందో ఆయన సంతానమైన మన అందరి మీదకి వచ్చేసింది అది. అందుకని ప్రతి వాని దేహములో పాప నియమం ఉంటుంది. పాప నియమం అనేది ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ఇంక దానిలో సమస్య లేదు. ఇంకా ఆ పాప నియమము నుండి, అనగా అంధకారం అనేటువంటి ఆ పాపము నుంచి, చీకట్లో నుంచి ప్రజలను విడిపించటానికి ఆయన ఎలాగొచ్చాడట? నిజమైన వెలుగుగా వచ్చాడట. అనేక మందిని వెలిగించటానికి చాలా మంది వచ్చారు. ఆయనకు ముందు వచ్చారు. గౌతమ బుద్ధుడు ఆయనకంట ముందుగానే జన్మించినటువంటి వ్యక్తి భూమి మీద. ఆయనకంట ముందుగానే ప్రభువు ఈ భూమి మీదకి రాకముందు, అంతకుముందు కూడా చాలా మంది వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ప్రముఖంగా మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే గౌతమ బుద్ధుడు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఎంతమందిని వెలిగించారా అని అంటే ఏమీ లేదు. వెలిగించింది ఏమీ లేదు ఆయన. అసలు వెలిగించడం అంటే ఏంటనంటే, ఇక్కడ తర్వాత వెంటనే అంటున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషిని అంటే అర్థం ఏంటనంటే, చాలా మంది ఈ మధ్యకాలాల్లో మేము మనుషుల్ని మంచి మార్గంలోకి నడిపిస్తాము అని రకరకాల మంది బయలుదేరారండి. ప్రపంచంలో చాలా మంది బయలుదేరారు.
కానీ ప్రతి వాళ్ళు కూడా తమ స్వార్థం కోసమే పనిచేశారు తప్ప మనుషులు వెలిగించడం కాదు. వెలుగులో ఉన్న ప్రజలు చీకట్లోకి పట్టకపోతా ఉన్నారు. వెలుగులో ఉన్న వాళ్ళని చీకట్లోకి పట్టకపోతా ఉన్నారు. ఎలాగో తెలుసునా ప్రపంచంలో ఆయనకు అన్నీ తెలుసండి, బాగా తెలిసిన వాడండి. మా అబ్బాయి చదువు సరిగ్గా రావడం లేదని ఒక పెద్ద వేదాంతి దగ్గరికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఆయన చెబుతా ఉన్నాడు, మీ అబ్బాయికి చదువు సరిగ్గా రాకపోతే పొద్దున్నే మర్రి చెట్టు త్వరలో పాలు పోయి అంటున్నాడు. మర్రి చెట్టు మొదలులోకి వెళ్ళట పాలు పోయాలట, అప్పుడు మీ అబ్బాయికి చదువు వస్తుంది అంటున్నాడు ఆయన. ఇది ప్రజలను వెలిగిస్తున్నట్ల, వెలుగులో ఉన్న ప్రజలను అజ్ఞానంలోకి నడిపిస్తున్నట్ల రకరకాల ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న నా పిల్లోడికి చదువు రాకపోవటం ఏంటి, ఎక్కడో బయట ఉన్నటువంటి చెట్టుకి వెళ్ళి పాలు పోయడం ఏంటి? ఆయన చెప్తా ఉంటే ఒకప్పుడు మనం ఇవన్నీ నమ్మాం సుమా, జాగ్రత్తగా గమనించాలి. ఒకప్పుడు మనం ఏం చేసాం, ఇవన్నీ నమ్మాం. మరి ఇప్పుడు ఎందుకు మనకు అవన్నీ పిచ్చితనంగా అనిపిస్తుంది అనగా ఆ అజ్ఞానం అనే చీకటిలో నుంచి మనం విడుదల పరచబడ్డాం. దేవునికి స్తోత్రం. అందుకు మనకి అవన్నీ నవ్వుగా కనిపిస్తుంది. అందుకు ఆ మరణం అనేటువంటి చీకటిలో ఉన్నంతసేపు మనకి ఎన్ని చెప్పినా కానీ అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్తే వింటున్నారు జనాలు, ఎవరు వినట్లా, వినరు కూడా. ఇక్కడ ఉన్నటువంటి వెలుగు నిజమైన వెలుగు, అది నిజమైన వెలుగు. అది లోకంలోనికి వస్తూ ప్రతి మనిషిని తనాపర భేదం లేదు, ఆయన ప్రతి వారిని వెలిగించడానికే వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రతి వారిని ఆయన వెలిగించడానికే వచ్చాడు. చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. 12:22. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. మరణాంధకారం, అంధకారం అంటే ఏంటి? చీకటి. మరణాంధకారం, మరణం అనేటువంటి అంధకారం, మరణం అనేటువంటి చీకటిలో నుంచి ఎక్కడికి నడిపిస్తాడట? వెలుగులోనికి. నీ వాక్యపు వెలుగులోనికి. ఆయన వాక్యం ఏమైందని చెప్తుంది మనకి? అయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నా త్రోవకు వెలుగై ఉన్నది అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో నేను ఎలా బ్రతకాలో నీ వాక్యం నాకు నేర్పిస్తుంది, నడిపిస్తుందని. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రుల మాట వినవాడు పాడైపోవచ్చేమో, గురువుల మాట విన్నవాడు పాడైపోవచ్చేమో, లేకపోతే స్నేహితుల మాట విన్నవాడు పాడైపోవచ్చేమో, తల్లిదండ్రుల మాట విన్నవాడు పాడైపోవచ్చేమో. ఎందుకంటున్నానంటే, ఒక తండ్రి తన 10 సంవత్సరాల కుమారుని ఎంటేసుకుని దొంగతనానికి బయలుదేరాడు. కన్న తండ్రి. లైవ్లో అదంతా రికార్డ్ అయ్యింది. తండ్రి ఏమో ముందున్నాడు, కొడుకేమో వెనకాల ఉన్నాడు. బొట్టోడు కదండి. ఆ ఓనరు అటు తిరిగి ఫోన్ అని చూపిస్తా ఉన్నాడు, ఈ ఫోన్ కావాలా, ఆ ఫోన్ కావాలని. ఈ పిల్లోడు ఏం చేశాడంటే, తండ్రి పక్క నుండి ఇలాగ చెయ్యి పైకి పెట్టి ఒక ఫోన్ లాగేసుకుని టప్పండి వెళ్ళిపోయాడు. తండ్రి కాసేపు అక్కడ అది బాగాలేదు, ఇది బాగాలేదు, తండ్రి నిదానంగా తండ్రి కూడా బయటకు వచ్చేసాడు. అది అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇదొకటైతే, మీరు అప్పుడప్పుడు హాస్పిటల్స్ దగ్గర చూశారనుకోండి, హాస్పిటల్స్ దగ్గర ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారనంటే, ఈ మద్యానికి లేకపోతే దురలవాట్లకి బానిసలు అయిపోయిన వాళ్ళు పిల్లల్ని పంపిస్తారు హాస్పిటల్స్ దగ్గరికి. ఎంత దారుణం అంటే, చేతులారా వాళ్ళే వాళ్ళ గాయాన్ని చేసి ఆ గాయానికి కట్టుకొని హాస్పిటల్ చూపించుకోవాలంటే డబ్బులు ఇవ్వండి తిరుగుతూ ఉంటారు. మీకు ఎదురయ్యారో లేదో, నాకు ఎదురయ్యారు ఎట్లాంటి సంఘటనలు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అయితే ఈ లోకములో ఉన్నవారు ఎవరి మాటనైనా విని చెడిపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ, దేవుని మాట విని చెడిపోయిన వాడు చరిత్రలో లేడు, ఉండబోడు. దేవునికి స్తోత్రం. సమస్య లేదు ఇంక దానిలో సమస్య లేదు. అందుకనే వాక్యం చెప్తుంది,
అంధకారములో ఉన్నటువంటి మరణాంధకారమును ఎక్కడికి రప్పిస్తాడట? వెలుగులోనికి. వెలుగులోనికి. 2 రకాలైన మరణాలు ఉన్నాయి మనకి. 2 రకాలైన మరణాలు. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక ఎక్కడ ఉందటండి? పాతాళ మందలి కటిక చీకటి గల బిలములోనికి తోసి వారిని అప్పగించెను. ఈ చీకటి ఏంటో తెలిసిన? నరకం అనే చీకటి. అక్కడ వెలుగు ఉండదండి నరకంలో. కటిక చీకటి. కటిక చీకటి. అస్సలు ఏమీ కనపడదు. అస్సలు ఏమీ కనపడదు. ఈ నరకమనే చీకటి నుంచి నిత్య జీవం అనేటువంటి వెలుగులోనికి నడిపించడానికి నిజమైన వెలుగుగా క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకు ఆయన వచ్చాడు. అందుకు చీకటి వెలుగుల యొక్క సారాంశాన్ని లేఖనంలో దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయన గురించి ఆయనే చెప్తా ఉన్నాడు, నేను లోకానికే వెలుగుని. దేవునికి స్తోత్రం. లోకానికే వెలుగుని. ఇన్ని లైట్లు పెట్టినా కూడా ఫుల్లుగా ఈ గదిలో లైట్ రావట్లా. ఓ పక్క 3 ట్యూబ్ లైట్లు వెలుగుతూ ఉన్నాయి. పెద్ద ఫోకస్ లైట్ ఉంది. ఆ మూల అక్కడక్కడ కొద్దిగా డార్క్గానే కనపడుతుంది. మిరుమిట్లు కనపట్లా ఈ వెలుగులు. యేసుప్రభు వారు దేనికి వెలుగట? లోకానికే వెలుగట. దేవునికి స్తోత్రం. లోకానికే వెలుగట. సూర్యుడు కూడా కాసేపే ఉంటాడు. ఎంతసేపు ఉంటాడు సూర్యుడు మనకి? ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు. సూర్యుడు కూడా ఒకేసారి మొత్తం ప్రపంచానికి కాంతిని ఇవ్వలేడు. ఏ దేశంలోనైనా 12 గంటలే ఉండేది సూర్యుడు, ఎక్కడైనా కానీ ప్రభు ఏంటంటున్నాడు? నేను లోకములకే వెలుగై ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. లోకానికే వెలుగై ఉన్నాడు ఆయన. ఆ లోకమునకు వెలుగై ఉన్నటువంటి ప్రభు చెప్తున్నాడు, నన్ను ఎవరైతే వెంబడిస్తారో చీకటిలో నడువక జీవపు వెలుగు అనగా ఎవరైతే ప్రభువుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువుని వెంబడిస్తారో, నమ్ముతారో వాళ్ళలో ఏ వెలుగు ఉంటుందట? వాక్యం ఏం చెప్పి తెలిసిన? జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ ఏట్రా ఇటు మొహంలో సావుకాల కనపడుతుంది. కొంతమందిని చూస్తాం మనం. చూసి వచ్చిన తర్వాత వాళ్ళు చచ్చిపోయారని వార్త వస్తుంది. అప్పుడు మనమే ఉంటుంది తెలుసా, నేను ఆ రోజునే చూశానండి, సావుకాల కొట్టొచ్చినట్టు కనపడింది నాకు. అబ్బా మరి అప్పుడే ఎందుకు చెప్పలేకపోయావు అని. ఏ కళది? సావు కళట. ఇక్కడే కళ జీవపు కళ. దేవునికి స్తోత్రం. ఈ జీవపు వెలుగు ఏంటో తెలిసిన? భూ సంబంధంగా మనం చనిపోయినను, భూ సంబంధంగా ఎవరైనా చచ్చిపోవాల్సిందే. భూ సంబంధంగా కదా, ఎవరికైనా మరణం అనేది తథ్యం, ఎవరికైనా. అయితే తిరిగి మళ్ళా ఎలా లేపుతాడు ఆయన? నిత్య జీవమునిచ్చి. దేవునికి స్తోత్రం. ఆ జీవపు వెలుగు నిత్యము జీవింపజేసేది. ఇక మరణం అనేది లేదు అక్కడ. యోహాను సువార్త ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు ఏమై ఉన్నారట? పూర్వం మనం చీకటి అయి ఉన్నాం. పూర్వం అంటే అర్థం ఏంటి? ప్రభువుని గుర్తెరగక క్రితం, యేసు ప్రభువుని విశ్వసించని క్రితం, ఆయనే నిజమైన రక్షకుడు అని తెలియక క్రితం మనం ఏమై ఉన్నాము? చీకటి అయి ఉన్నాం. అనగా మరణమును కంటే నరకం అనేటువంటి మరణమునకు వెళ్ళిపోయే వాళ్ళగా ఉన్నాము. అనగా అజ్ఞానం అనేటువంటి చీకటిలో ఉన్నాము, అంధకారం అనేటువంటి చీకటిలో ఉన్నాము.
అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే క్రీస్తుని నమ్మామో ఇప్పుడేమై ఉన్నామట, వెలుగై ఉన్నాము. అనగా వెలుగై ఉన్నామంటే అర్థం ఏంటి? ఆ అజ్ఞాన క్రియలను విడిచిపెట్టాం గనక దేవునికి స్తోత్రం. అప్పుడు మనకు అదే మహాభక్తి. అవునా కదా? ఎన్ని కొబ్బరికాయలు కొట్టామని మొక్కున్నాం? 101 కొబ్బరికాయ కొడతానయ్యా, నాకు గనక మగబిడ్డ పుట్టాలే గాని 101 కొబ్బరికాయ, పొర్లు దండాలు, మెట్ల పూజలు మొత్తం నీయే. కేవలము ఈ ఒక్క గుడికే కాదు సుమా, రాష్ట్రంలో ఉన్న గుడులు మొత్తానికి. రీసెంట్గా ఒక వార్త చదివాను. ఒరిస్సా రాష్ట్రంలో ఒక తల్లి గారు మరణించారు. ఆవిడ బ్రతుకున్న దినాల్లో చాలా భక్తిగా బ్రతికి మగ సంతానం లేదు ఆవిడకి. మగ సంతానం లేదు, 3 కూతురులే. ఆవిడ పేరేమో వైజయంతి. ఆవిడ తల్లి పేరు వైజయంతి. కూతురులకి అంజలి, పుష్పాంజలి, శ్రద్ధాంజలి అనే పేర్లు పెట్టుకుంది. 3 కూతురులకి పేర్లు కూడా సీక్వెల్లో పెట్టుకుంది. అంజలి, పుష్పాంజలి, శ్రద్ధాంజలి. ఈవిడ వైజయంతి. సరే, 3 ఆడపిల్లలే పుట్టారు. ఆ 3ని పెంచింది, పెద్ద చేసింది, పెళ్లిళ్ళు చేసింది. ఇక ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన కొన్నాళ్ళకి ఈవిడ చనిపోయింది. అయితే ఈవిడ ఆఖరి కోరుకుందట. ఏమనంటే, ఆవిడకి ఒక 1 కోటి రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆ ఒరిస్సాలో మంచి ఏరియాలో మంచి బిల్డింగ్ ఒకటి ఉందట. అయితే ఆ బిల్డింగ్కి అద్దెలు కూడా బాగా వస్తున్నాయట. 3 కుమార్తెలకు ఏమో చనిపోకముందు చెప్పింది, అమ్మ ఈ ఆస్తిని ఫలానా దేవాలయానికి ఇచ్చేసేయండి, మీరు ఎవరు రూపాయి తీసుకోవద్దంటే. ఇదే నా చివరి కోరిక అని చనిపోయిందట. చనిపోతే మన వాళ్ళైతే ఏం చేస్తారు? మోసాల్లో పోయింది ఏం చేయాలట? దానం ఇచ్చేయాలట. చెప్పిందిలే, వేయండిరా వాటాలు. ఆ 3 కుమార్తెలు వాళ్ళ భర్తలు కూడా దానికి అంగీకరించి వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఆ దేవాలయానికి ఇచ్చేసి సంతకాలు పెట్టి దాని మీద వచ్చే అద్దె మొత్తం కూడా ప్రతీదీక దీనికి సంబంధించిందే అని చెప్పి రాసేసి వచ్చారటండి. 1 కోటి రూపాయలు వెళ్ళి. ఒకప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాం. అదేంటో కానీ ఒకప్పుడు చేసాం కానీ పాస్టర్ గారు చర్చికి వచ్చినాక ఆ మనసు రావట్లా నాకు. ఒకప్పుడు ముక్కు పుడక చేశా, వడ్డాణం చేశా, కిరీటం ఇచ్చా, ఎక్కడికి వచ్చేసరికి చేయి రావట్లా. మందిరంలోకి ఎప్పుడైతే ప్రభువుని నమ్మానో పెద్దగా అనిపించట్లేదండి నాకు. ఎందుకని? అక్కడైతే దండోరా ఉంటది. ఏముంటది అక్కడ? ఇంత పెద్ద శిలాఫలకం పెట్టి ఫ్యాన్ రెక్క మీద ఒకటి పేరు, ఫ్యాన్ ఆ మధ్యలో దాని మీద ఒకటి పేరు, ఈ రెక్క మీద ఒకటి పేరు. దాతలు మీరు దేవాలయాల్లో చూస్తే ఎక్కువ ఎవరి పేర్లు కనపడతాయి? దాతల పేర్లు. మొన్న ఆ మధ్య నేను ఒక చర్చికి వెళ్తే ఆ చర్చి మీద ఒక పేరు కనపడుతుంది గేటు మీద. ఏంటి గేటు మీద పేరు ఉందంటే పాస్టర్ గారిని అడిగా, ఏంటి పాస్టర్ గారు గేటు మీద పేరు ఉందంటే ఆ గేటు ఆయనే ఇచ్చాడండి. ఓహో, ఇప్పుడు చర్చికి గేట్ అది. ఇప్పుడు మన తలుపు ఎలాగుందో అట్లాగే చర్చికి తలుపు అది. తలుపు అంతా డిజైన్ బాగానే తీశాడు. పైన ఇలాగా పేర్లు కనబడతా ఉన్నాయి. ఏంటి పేర్లు ఉన్నాయి ఏంటి అని చెప్పి చూస్తే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ గేట్ అండి అంత ఖర్చు అయిందండి, ఆయనే చేపించాడండి, అందుకని ఆయన పేరు రాయించుకున్నాడండి అన్నాడు. ఓహో, బాగానే ఉంది. ఇక్కడ పూర్వము మీరు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. పూర్వపు క్రియలు ఎలాగ ఉండేవంటే ఆడంబరాలుగా ఉండేవి. నేను ఏం చేసినా 10 మందికి తెలియాల్సి ఉండేది. కానీ ఇప్పుడు మీరు ఎలాగ ఉండాలా? ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరు చేసేటువంటి కార్యములు ఎలాగ ఉండాలనంటే వెలుగు ఫలము. అదిగోండి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, వెలుగై ఉన్నాము అని మనం చెప్పుకుంటాం కదా. అయితే ఆ వెలుగు ఏంటయ్యానంటే సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. ఇది వెలుగులో కనబడుతుంది. మరి చీకట్లో ఏముంటది? దుర్మార్గం.
అక్రమం, అన్యాయం, మోసం, దగ, కుట్ర ఈ మొత్తం ఉంటాయి ఆపోజిట్ చీకట్లో కదా. చీకట్లో ఇవన్నీ ఉంటాయి. అందుకనే మన పెద్దలు ఏం చేశారనంటే, కొవ్వొత్తి చూడగానే ఎవరు గుర్తొస్తారు ప్రపంచానికి? కొవ్వొత్తులు చూడగానే ఎవరు గుర్తొస్తారు? మనమే గుర్తొస్తాం. కొవ్వొత్తి ఈక్వల్ టు క్రిస్టియానిటీ, దేవునికి స్తోత్రం. క్యాండిల్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్టియానిటీ. అసలు దాని యొక్క ఉద్దేశము, దాని యొక్క ఆంతర్యము ఈ బైబిల్లో ఉన్నటువంటి భావాన్ని బేస్ చేసుకుని మన పెద్దలు ఆ కొవ్వొత్తుని వెలిగించడం మొదలెట్టారు. కొవ్వొత్తి ఏమవుతోంది? చీకటిలో ఒక కొవ్వొత్తి వెలుగుతూ ఏం చేస్తా ఉంది? ఆ వెలుగును అనేక మందికి పంచి తనను తాను అర్పించుకుంటుంది. దేవునికి స్తోత్రం. తనను తాను ఏం చేసుకుంటుంది కొవ్వొత్తి? అంతేనా? కొవ్వొత్తి ఏమవుతుంది? ఆ వేడికి కరిగిపోతూ ఉంటుంది. తాను కరిగిపోతూ ఆ కొవ్వొత్తి ఏం చేస్తుంది? అనేకులకు వెలుగుగా నిలుస్తుంది. అందుకే సాదృశ్యంగా కొవ్వొత్తి వెలిగిస్తూ ఉంటాం. దొంగోడు దొంగతనానికి లైట్లు వేసుకుని వస్తాడా? ఉన్న లైట్లు తీసేసి వస్తాడా? ఏం చేస్తాడు? ముందు ఎక్కడికి వెళ్తాడు దొంగోడు? మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్తాడు. మెయిన్ బోర్డు దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఫీజులు అవుతాడు. పల్లెటూరులో ఎక్కడికి వెళ్తారో తెలిసిన? కరెంట్ పోల్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉండదు, ఊరు మొత్తం ఒకటే పోల్ ఉంటుంది. అక్కడ ఆ డబ్బాలో ఫీజు పీకాడు అనుకోండి, ఊరు మొత్తం కరెంట్ పోతుంది. ఇంకా దోపిడీ మామూలుగా ఉండదు ఇంకా వాళ్ళకి. అక్రమాలు, అన్యాయాలు జరిగేది ఎప్పుడు? చీకటిలోనే అంధకారంలోనే అన్నీ జరుగుతాయి. అంధకారంలోనే. కాబట్టే పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే మీరు ఎలాగుండాలి? ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువునందు మనం వెలుగై ఉన్నాము. వెలుగై ఉండాలి. అది దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయం యోహాను సువార్త, 3వ అధ్యాయం యోహాను సువార్త 19:20. వెలుగు లోకములోనికి వచ్చాను. ఇంతకీ వెలుగు ఎవరైనా చదువుకున్నాం ఇందాకడ? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు కదండి. ఇప్పుడు వెలుగు అన్న దగ్గర క్రీస్తు అన్న పదం పెట్టి చదువుదాం. క్రీస్తు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు ఎవరిని ప్రేమించట్లా? ఇప్పుడు క్రీస్తుని ప్రేమించట్లా. మరి దేన్ని ప్రేమిస్తున్నారు? మాకు కావలసింది ఆ క్రీస్తు ప్రభు వారి దగ్గర ఉండే ఆ చేపలు, ఆ రొట్టెలు, ఆయన ఏదో దయ్యాలు నిలబడతారంట కదా, అవి మాత్రమే కావాలి. యేసు మాకొద్దు, యేసు చేసే కార్యాలు మాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలండి? యేసు ప్రభు వారు చేసే కార్యాలు మాకు కావాలి. యేసు మాకొద్దు అన్నారా లేదా? వాళ్ళు ఏమన్నారు ఆ రోజున? అంతకుముందు ఏమన్నారు? హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అని జయధ్వానాలు పలికి ఆయన పెట్టిన రొట్టెలు చేపలు ఫుల్లుగా తిని మైకులు గమ్మి కొవ్వెక్కి ఏమంటున్నారు? శివరాగరికి వచ్చేసరికి సిలువ వేయండి కేకలేస్తున్నారు. మాకు క్రీస్తొద్దు, మాకు ఎవరు కావాలి? ఆ దొంగోడు ఉన్నాడు చూసారండి, వాడేనండి మాకు సరైనోడు. వాడు ఆ బరబ్బగాడు మాకు సరైనోడు. వాడు అనుకో గిరికి అడుగుతాను, లేచింది అడుగుతాను, కసామండ పొడుతాడు, మెళ్ళ పేకపోతాడు. వాడే కావాలి మాకు అని ఈ రోజున కోరి తెచ్చిపెట్టుకుంటున్నారు. క్రీస్తు మాకొద్దు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, తమ క్రియలు చెడ్డవి గనుక. యేసయ్య ఎందుకొద్దో తెలుసునా? ఈ రోజున జనాలకి చెడ్డ క్రియలు మనం అవటం వల్ల ఆయన మనకు అక్కర్లా. మాకొద్దు ఆయన, మాకొద్దు. మాకు కావాల్సిన ఆస్తిపాస్తులు, అంతస్తులు, ఈ లోకంలో భోగభాగ్యాలే కావాలి. యేసు మాకొద్దు, మాకు యేసయ్య వద్దే వద్దు అని ఈ రోజున ప్రభువుని వెంబడించినటువంటి వాళ్ళు కూడా వెనక్కి పోతా ఉన్నారు. మాకేసొద్దు, మాకు మనీనే ముఖ్యం, డబ్బే కావాలి అంటే ఇన్నాళ్ళ బట్టి ఎందుకు వచ్చారు? ఆ లెక్కన దేనికోసం వచ్చారు? ఇన్నాళ్ళ బట్టి
అవసరాలు తీర్చుకోవటం కోసం వచ్చారు. అవసరాలు తీర్చుకోవటం కోసమే వెంబడించారు యేసుని. అవసరాలు తీరిపోయిన తర్వాత మాకు యేసు వద్దు, మాకేసు అక్కర్లేదు. తమ క్రియలు చెడ్డవైనందున వాళ్ళు చీకటినే ప్రేమించారట. అనగా లోకాన్ని ప్రేమించి, లోకములో ఉన్న వాటిని ప్రేమించి నరకానికి పోవటానికి రెడీ అయిపోయారు ఈ లోకపు జనులు. అందుకనే భయంకరమైనటువంటి ఈ రోగాలు వచ్చి పడేది మనుషుల మీద. అందుకే వేరేదేం కాదు, అందుకనే వచ్చి పడతా ఉంది. ఆ మధ్యకాలంలో కరోనా ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇవన్నీ గమనిస్తూ ఉంటే, ఆయన ఒక మంచి ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్లో, చెన్నై రాష్ట్రంలో ఒక మంచి ఆఫీసర్ అండి. ఈ కరోనా వచ్చి చనిపోతే డిఎస్పీనో ఎస్పీనో మొత్తానికి కనీసం తల్లిదండ్రుల్ని పిల్లల్ని కూడా బాడీ దగ్గరికి పోనివ్వాల. ఆ భార్య పిల్లలు బోర్రు ఏడుస్తూ ఉన్నారు. ఆ బాడీ ఇక్కడ గేట్లు కట్టేశారు, ఆ గేట్ల నుంచి కంతంలో నుంచి అలాగా చూపిస్తున్నారు, అంతే. ఆ బాడీ అలాగ వెళ్ళిపోతా ఉంది. కనీసం ఆ గుడ్డ ఓపెన్ చేసి ముఖం చూడటానికి కూడా ఇవ్వాల. ఆఫీసరే ఇవ్వాల. ఎందుకనంటే ఈ లోకము వాక్యంలో చెప్పబడినట్లుగా చీకటిలో మగ్గిపోతా ఉంది. యేసు ఎవరికి వెలుగయ్యానంటే, ఆ వెలుగు ఎవడైతే నాకు అవసరం అనుకుంటాడో వాడికి యేసు వెలుగై ఉంటాడు. దేవునికి స్తోత్రం. నాకు అక్కర్లేదు, నేను చీకటినే ప్రేమిస్తానైనా బతుకంతా చీకటే, ఇంకా దానిలో మార్పు లేదు. ఎవరిని ప్రేమిస్తున్నారట ప్రజలు? చీకటినే ప్రేమిస్తున్నారట. ఎందుకని? తమ క్రియలు చెడ్డవైనందున. సుమా, యేసుని ఎందుకు ప్రేమించట్లేదా అంటే, యేసు మంచోడుగా కాదు, తమ క్రియలు చెడ్డవి కనుక. తమ క్రియలు చెడ్డవి కనుక. పందిని తీసుకొచ్చి పన్నీరు పెట్టి స్నానం చేయించినా ఎక్కడ పోతుంది? పరిగెత్తుకుంటా. ఎందుకు వెళ్ళింది? దానికి బురదంటే ప్రేమ కనుక. దానికి బురదంటే ప్రేమ. నువ్వెంత శుభ్రం ఉన్నా చేయదాన్ని, అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది? పొర్లుతా ఉంటుంది. అదే దానికి ఆనందం, అదే దానికి సంతోషం. ఇదేంటండి, ఇంత దాన్ని శుభ్రం చేసాము, దానికి మంచి డ్రెస్సు కూడా తొడిగాం మనం, కానీ అదేంటి మళ్ళీ దానిలోకి పోయిందనంటే దాని బుద్ధే అంత. తమ క్రియలు చెడ్డవి. యేసు మంచోడే. నువ్వు రారా బాబు, నీలో ఉన్న పాపాన్ని తీసి చీకటిని తొలగించి అగ్ని అంధకారాల నుంచి విడిపించి నిత్య జీవం అనేటువంటి వెలుగు నీకు ఇస్తాను యేసు పిలుస్తాను. వీళ్ళే ఉన్నారు, బాబోయ్ మాకు వద్దయ్యా, మాకు అక్కర్లా. ఎందుకంటే మేము చెడ్డ క్రియలు చేసేవాళ్ళం, మాకు అక్కర్లా. మాకు నరకం అనే చీకటే కరెక్ట్ అని కోరి పోతా ఉన్నారు నరకంలో. యేసు మాకు అక్కర్లేదు. నెమ్మది లేదు యేసయ్యా ఈ లోకంలో, తెగులుతో నిండెను ఈ లోకం నా యేసయ్యా. నెమ్మది లేదు యేసయ్యా ఈ లోకంలో, తెగులుతో నిండెను ఈ లోకం నా యేసయ్యా. విడిపించుమా, బ్రతికించుమా, బ్రతికించుమా నీ జనులను నా యేసయ్యా. నీ జనులను నా యేసయ్యా. నెమ్మది లేదు లోకంలో నా యేసయ్యా. తెగులుతో నిండెను ఈ లోకం నా యేసయ్యా. కన్నవారి కళ్ళ ఎదుటే కాటికెళ్ళిపోతుంటే, కట్టుకున్న వారు సైతం కనుమరుగైపోతుంటే. కన్నవారి కళ్ళ ఎదుటే కాటికెళ్ళిపోతుంటే, కట్టుకున్న వారు సైతం కనుమరుగైపోతుంటే. మాయదారి రోగమొచ్చి
మనుషులని మింగేస్తుంటే మాయదారి రోగమొచ్చి మనుషులని మింగేస్తుంటే దారి చూపుమో దేవా దాటిపోకుమా దారి చూపుమో దేవా దాటిపోకుమా నెమ్మది లేదు యేసయ్యా ఈ లోకంలో తెగులుతో నిండెను ఈ లోకం నా యేసయ్యా నెమ్మది లేదు లోకంలో నా యేసయ్యా తెగులుతో నిండెను ఈ లోకం నా యేసయ్యా. ఈ ప్రజలు చనిపోతా ఉండగా అసలు ఈ పరిస్థితి ఏంటి? నడుస్తూ ఉన్నాడే టకాలమంటే పడిపోయి గిలగిలగలు కొనుక్కుంటా ప్రాణాలు వదిలేస్తాం. ఏప్రిల్ మే నెలల్లో మంచి ఫాస్ట్గా ఉన్నటువంటి ఈ వైరస్లో అప్పుడు రాసినటువంటి పాట, కన్నవారి కళ్ళ ఎదుటే కాటికి వెళ్ళిపోతూ ఉన్నారు, కట్టుకున్న వారు సైతం కనుమరుగైపోతూ ఉన్నారు. దేవా ఆదరించేది నువ్వు మాత్రమే, వ్యాక్సిన్లు కాదు. దేవునికి స్తోత్రం. దారి చూపేది నువ్వు మాత్రమే, బ్రతికించేది నువ్వు మాత్రమే అని ఈ పాట దేవుడు ఇచ్చాడు మనకి. కాబట్టి కటిక చీకటిలో ఉన్నటువంటి వారికి దేవుడు లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. పాపం అనేటువంటి బ్రతుకులో నుంచి పరిశుద్ధతలోనికి, అజ్ఞానములో నుంచి జ్ఞానములోనికి, అంధకారములో నుంచి జీవపు వెలుగులోనికి నడిపించటానికి పైనుండి దిగి వచ్చిన నిజమైన వెలుగిది. దేవునికి స్తోత్రం. పైనుండి దిగి వచ్చాడు ఆయన. ఆయనలోనే జీవపు వెలుగు ఉంది, అది ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. మనందరినీ వెలిగించింది ఆ వెలుగే. ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నటువంటి మనలను, అంధకారంలో ఉన్న మనలను, పాపపు క్రియలో మగ్గిపోతూ నరకానికి పోయేటువంటి మనలను ఆ వెలుగు మనల్ని వెలిగించింది. అవన్నీ అజ్ఞాన క్రియలని మనకు తెలియచేసింది. ఆ వెలుగు దేన్ని వెలిగిస్తుందట? మనోనేత్రములను. దేవునికి స్తోత్రం. మనోనేత్రములను, మనసుకి ఉన్న నేత్రములను తెరవచేస్తుంది ఆ దేవుని వాక్యం. అందుకనే ఆయన వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవలకు వెలుగై ఉన్నది. నువ్వే త్రోవలో నడుస్తావో లైటింగ్ ఉంటేనే. వైజాగ్ వెళ్ళినప్పుడు ఒకసారి కేవలం ఆ మీటింగ్ జరిగే ప్రాంతంలోనే లైటింగ్ ఉంది, ఇక మిగతా చుట్టుపక్కల ఎటు చూసినా కానీ చీకటి, ఎక్కడ లైట్లు లేవు. వెళ్ళేటప్పుడు పగలే వెళ్ళాం, వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోయాను, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అర్థం కాలే ఎటు రావాలో. ఎందుకంటే అంతా చీకటే. ఇటు వచ్చాను రా బాబు అని చెప్పి ఎత్తుక్కుంటా ఉన్నా. టైం చూస్తే అప్పటికి 12 దాటిపోయింది. మరి పల్లెటూరు కదా, ఎటు వెళ్ళాలో తెలియదా, చెమ్మ చీకటి. సరే ఒక దారి గుండా నడుచుకుంటూ వెళ్తా ఉన్నా. ఎంత వెళ్ళినా కానీ నాకేం అర్థం కావట్లేదు ఎటు వెళ్తున్నాను, ఏంటి ఎటు వెళ్ళిపోతున్నాను చెప్పి మళ్ళీ కాసేపు ఆగి ఫోన్ లైట్ వేసుకుంటే ఎంతసేపు వస్తుంది? ఫోన్ లైట్ ఎక్కడ దాకా కనపడిద్ది? మహా అయితే అంత దూరం కనపడిద్ది. ఏంటో ఎటు వెళ్ళిపోతున్నాం మనం అని చెప్పి సరే అలాగే కాసేపు నిలబెడితే ఎక్కడి నుంచో చిన్న లైట్ అలా కనపడుతుంది. అమ్మ ఎవడో వస్తున్నట్టున్నాడు బెండోడు అనుకుని ఆటోలో ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు రిటర్న్ అవుతా ఉన్నారు. సరే రిటర్న్ అవుతా ఉంటే ఆగితే వాడు ఆపల, వాడు వెళ్ళిపోయాడు. పోనీ ఈ ఆటో వెళ్ళి మార్గం అనుకుంటే మళ్ళా అదే మార్గంలో మళ్ళీ నడుస్తూ ఉన్నా. అయినా ఎక్కడ దొరకట్లా. ఏంటి బాబు పరిస్థితి అని చెప్పి, దేవా ఏంటి పరిస్థితి అని అలా మనసులో అనుకోగానే ఒక ఆయన బండి వేసుకుని వస్తుండే బొర్రమాట ఆపా. ఏంటంటే అంటే బాబు విజయవాడ నుండి వచ్చాను ఆయన, ఇటెళ్లలో దారి అర్థం కావట్లేదు. సరే ఎక్కండి అన్నాడు. చక్కగా తీసుకొచ్చి సెంటర్లో దించాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో అసలు ఏమి తెలియట్లా, ఇటు వెళ్తున్నామో కూడా తెలియట్లా. అట్లాగే
సకల మానవ జాతి కూడా ప్రభు ఈ భూమి మీదకి రానంత వరకు ఎటు పోతున్నారు కూడా తెలియదు వాళ్ళకి. ప్రవక్తలు వచ్చారు, దైవజనులు వచ్చారు, కానీ ప్రయోజనం లేదు. పాపము నుండి విడిపించగలిగిన పరిశుద్ధత వారిలో లేకపోవటం వలన చివరికి ఆ దేవదేవుడే ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు గనక. ఆయన పరిశుద్ధుడు గనక ఈ భూమి మీద పరిశుద్ధుడని పిలవబడేవాడు ఎవరు ఉండరు. పరిశుద్ధత కోసము ప్రయాసపడేవారు మాత్రమే మనం. దేవునికి స్తోత్రం. మనం ఎవరమో ఆ పరిశుద్ధత కొరకు ప్రయాసపడే మార్గంలోనే ఉన్నాం సుమా. అంతేగాని పరిశుద్ధులు కాదు. ఆ పరిశుద్ధత కొరకు ప్రయాసపడే వాళ్ళం మాత్రమే మనం. ఇప్పుడు ఆ పరిశుద్ధత కొరకు ప్రయాసపడే మనము ఎప్పుడు ఆ పరిశుద్ధులుగా తీర్చబడతామో తెలిసిన అక్కడికి పోయిన తర్వాత. దేవునికి స్తోత్రం. అక్కడికి పోయిన తర్వాత మాత్రం మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఉద్యోగం కొరకు టార్గెట్ పెడతారు. 100 మంది వచ్చారు. ఆ 100 మంది ప్రయత్నం చేస్తారు ఆ ఉద్యోగం కొరకు. ఆ పోస్టులోకి వెళ్ళటానికి 100 మంది ఆ ప్రయత్నాల్లోనే ఉంటారు. కానీ చివరాఖరికి చేరేది ఎంతమంది? అక్కడ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాళ్ళే చేరుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు అర్థమైతే నేను చేరుకున్నాను అని? అక్కడికి వెళ్ళిన తర్వాత. ముందే తెలుస్తుందండి, ముందే తెలియదు. అలాగే పరిశుద్ధత అనేటువంటి ప్రయత్నంలోనే మనం ఉన్నాం. ఆ ప్రయత్నంలోనే మనం వెళ్ళిపోతాం. అయితే మనము పరిశుద్ధత ప్రయత్నంలో విజయం సాధించామో లేదో అక్కడ నిర్ణయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడ ఉంటుంది అన్నమాట నిర్ణయం. ఇక్కడ రాసినటువంటి పరీక్షలో మార్కులు ఎప్పుడు? మరణించిన తర్వాతే మార్కులు. ముందే మార్కులు దేవుడు మరణించినాక ఉంటది. ముందు ఇక్కడ ఏమంటున్నాడు ఆయన ఏం చేస్తాడట? ఒక తూకం పట్టుకుంటాడంట. ఆ త్రాసులు ఏమవ్వాలి? మనం తేలిపోవాలా, తోగాలా? ఆ త్రాసులో కనుక మనం తేలిపోయాం అనుకోండి, అయిపోయినట్టే అది. కాబట్టి మనం కేవలం ఈ భూమి మీద పరీక్షలు రాసే వాళ్ళం మాత్రమే. పాస్ అయ్యామా లేదా అనేది అక్కడికి పోయినాకే తెలిసేది. మనం ఫెయిల్ అయినోడు ఎక్కడికి పోతాడు? నిత్య నరకం అనేటువంటి చీకటిలోనికి వెళ్ళిపోతాడు. పాస్ అయినోడు ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవం అనే వెలుగులోనికి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. దానికోసమే మన ప్రయాస. నిత్య జీవం అనే వెలుగులోనికి నడిపించడానికే నిజమైన వెలుగుగా దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన రియల్ స్టార్. అంటే ఇవన్నీ ఈ లోకంలో ఉన్నారు కదా స్టార్లు. ఆ స్టార్లన్నీ కూడా ఆ పేరులోనే ఉంటాయి. STAR. పేరుకు తగ్గట్టు ఉండదు వాళ్ళ బతుకులు, వాళ్ళ జీవితాలు. ఒక్కడు కూడా సరిపోడు. కనీసం ఆ పదానికన్నా సరిపోడు. అరే ఎంతమందిని రా బాబు నువ్వు పోనీ ఎవరినైనా ఆదరించావా, దేనికన్నా ఉపయోగపడ్డావు అంటే ఒక్కడు కూడా సరిపోడండి. ఒక్కడు కూడా సరిపోడు. హీరోలు, స్టార్స్ అని పిలువబడే ఎవరు కూడా విలన్కి సరిచారా? ఒక విలన్ క్యారెక్టర్ వేసేటువంటి ఒక వ్యక్తి ఈ కరోనా టైంలో, ఈ కేసులు ఉన్నటువంటి టైంలో ఆయనకి సినిమాల్లో విలన్ గానే ఇస్తారు అవకాశం. హీరోగా ఎవరు? హీరోలు ఎవరు టోటల్ వరల్డ్ ఇండియాలోనే చెయ్యలేనటువంటి పని ఒక విలన్ క్యారెక్టర్ వేసే వ్యక్తి చేశాడు. సోను సూద్ అనేటువంటి ఒక విలన్ క్యారెక్టర్ వేసే వ్యక్తి ఈ కరోనా టైంలో తన ఆస్తిపాస్తులు మొత్తం కూడా ఖర్చు చేసి అనేక మందికి అండగా నిలిచాడండి. దేవునికి స్తోత్రం. అనేక మందికి అండగా నిలిచి ఎంతగా అండగా నిలిచాడంటే పంచడానికి ఏమి లేకపోతే ఆయన ప్రాపర్టీలు బ్యాంకులో పెట్టి 10 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడంట. 10 కోట్లు ఇంకా పంచడానికి ఏమి లేకపోతే. అప్పుడు అడిగారంట ఆ వ్యక్తిని, అరే బాబు ఏట్రా ఇది, ఎన్ని కోట్లు ఇట్లా ఇచ్చేస్తున్నా వేట్రానంటే ఆయన అన్నాడంట, ఇదే భారతదేశంలో నేను పుట్టాను, ఇదే భారతదేశంలో ఒకప్పుడు తిండికి నేను ఏడ్చాను, ఆఖరికి తట్టుకోలేకపోయాను, ఈ బాధ ఎవరో పడకూడదని నేను ఎలా చేస్తున్నాను అన్నాడంట. దేవునికి స్తోత్రం. లేకపోతే స్టార్లను పిలవబడే వాళ్ళు నేను అట్టేసాను, బిర్యానీ వండాను, చేపల కూర వండాను చూడండి అని పెట్టారు. అది కాదు రియల్ స్టార్, నిజమైన వెలుగు. ఈ వెలుగు ఏంటిది?
నిజమైన వెలుగు అనేక మందిని వెలుగుస్తూ ఉంది. మనల్ని అందరినీ వెలిగించింది, అనేక మందిని నేటికి వెలిగిస్తానే ఉంది ఆ వెలుగు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులోకి వచ్చిన నరరూప రాక్షసుడైనా సరే ఏమైపోతున్నాడు? నెమ్మదస్తుడైపోతున్నాడు. ఒకప్పుడు పడేలు అంటే గోపకేసి కొట్టాడు. ఏం చేస్తాడు? అయ్యగారు వందనాలండి అంటున్నాడు. వందనాలు బాబు, వందనాలమ్మా అంటున్నాడు. ఇదేంట్రా, ఒకప్పుడు ఆ రోడ్లోకి అడుగు పెడితేనే ఎక్కడికక్కడ తలుపులు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కదరా, వీడేంటి ఇప్పుడు ఇలా మారిపోయాడు? ఎలాగా? వెలిగించబడ్డాడు. దేవునికి స్తోత్రం. వెలిగించబడ్డాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, నిజమైన వెలుగుంది. ఆ వెలుగులోనికి మనల్ని అందరినీ కూడా నడిపించింది. మనం ఇక నుంచి పూర్వమందు చీకటిగా ఉన్న మనం కాదు, ఇప్పుడు క్రీస్తులో మనం వెలుగై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇక మరలా అంధకారమైనటువంటి చీకటిలోకి మనం వెళ్ళొద్దు, మన బ్రతుకులను తీసుకెళ్ళద్దు. గమనించండి. ఈ కొద్ది మాట దేవుడు దీవించును గాక. మంచిది. మహోన్నతుడైన తండ్రి తన ఘనమైన కార్యములు మన మధ్యలో జరిగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు పూర్వం మనము చీకటి ఉండగా, అజ్ఞాన అంధకారాల్లో మగ్గిపోయి ఉండగా, ప్రభు తన మహాకృపచేత మనను ఆకర్షించి సత్యమైన వెలుగులోనికి నడిపించి నరకము నుండి తప్పించి నిత్య జీవమునకు మనల్ని నడిపిస్తున్న ప్రభు అయిన సహోదరి సహోదరుడా, ఇంకా అజ్ఞానమైన చీకటిలో ఉండిపోయావేమో, పేరుకు మాత్రమే క్రైస్తవురాలిగా తిరుగుతున్నావేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సహోదరి సహోదరుడా, పైకి మాత్రమే వెలుగు రూపం ఉండి అంతర్గతంగా చీకటిలో మ్రగ్గిపోతున్నామేమో, చీకటిలో బ్రతుకుతున్నామేమో, చీకటినే ప్రేమిస్తున్నామేమో. మనుష్యులు చెడ్డవారైనందున ప్రభువుని ప్రేమింపక చీకటినే ప్రేమించినట్లుగా ఉంటున్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, గమనించండి. నేడు అనే సమయం ఉండగానే మనము దేవుని మహిమపరచాలి. నేడు అనే సమయం ఉండగానే ఆ దేవుని కృపకి మనము పాత్రలం అవ్వాలి. ఏ దినమో, ఏ క్షణమో, ఏ జామో, ఏ గడియో ప్రభువు రాకడ మనకు తెలియదు. సహోదరి సహోదరులారా, గమనించండి. విడువబడుట బహు ఘోరమని లేఖనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కనుక మనము ఆ దేవదేవుని పాదాల చెంత వెలుగులో నడిపింపబడి నిత్య జీవం అనేటువంటి ఆ పరలోకంలోనికి చేర్చబడదాం. ప్రేమ గల మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు తెలుస్తున్నాం. దేవా, ఈ దినం ఈ సమయం ప్రభు నాయన 10 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క ఆరాధనలో మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరలా మేము ప్రభువ దాస్యపు కాడి క్రిందకు చిక్కుకొనకుండా, పాపం అనేటువంటి చీకటి బ్రతుకుల్లో మ్రగిపోకుండా నాయన నిజమైన వెలుగుగా వచ్చిన మీ నిత్య జీవపు వెలుగులో మేము నడుచుకుంటూ మీరుండు రాజ్యమునకు చేరునట్లుగా మీ కృప దయచేయండి. చేరువచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరున మీ హస్తములకు అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి. మీరు ఎక్కడ మాటన వారిని, వారి కుటుంబాలను భద్రపరచండి. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో మీకు తెలుసు తండ్రి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యమును క్షేమమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ప్రభువా ఇబ్బందుల నుంచి విడుదలపరిచి మీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి వారి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు ప్రభు, మీ ఘనమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. 24 రాత్రి 25 పగలు జరగనున్న ప్రార్థనలను జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇరుగు పొరుగు వారు సహకరించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. ప్రతి విధమైన ఆటంకాల అభ్యంతరాలు దూరపరచండి. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 25 నాయన అయా ప్రేమ విందు ఏర్పాటు చేయబోతా ఉన్న కుటుంబాన్ని మీ ఘనమైన హస్తములకు అప్పగించుకుంటున్నాం. మీరు ఎక్కల మాటున్న బిడ్డలు భద్రపరచండి. భారము బాధ్యతతో ప్రభు సంఘములో పునాది వలె ప్రభు ప్రతి పనిలో నాయన నీ పిల్లలు సహకరిస్తూ ఉండగా మీ దీవెన ఆశీర్వాదము యేసు నామములో కుటుంబాన్ని కలుగజేయండి. కావలసిన సమస్తమును మీరు సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డలను, వారి కుటుంబాలను మీ హస్తములకు అప్పగించుకుంటున్నాం. దేవా, మీ నామములో తలపెడుతున్న ప్రతి కార్యమును యేసు నామములో జయప్రదం చేయి తండ్రి. మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంది. సమస్త మహిమా ఘనత ప్రభువును మీకు ఆరోపిస్తూ సాయంత్రం జరగని ఆరాధన కూడా జయప్రదం చేసి మీరు మహిమ పొందండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు లేనిది నడువలేను,
ఒక అడుగైనా వేయలేను, నా యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను, నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా, యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను, నా యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను, ఒక అడుగైనా వేయలేను. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునితో సన్నిధి సమస్త సమాధానం ప్రార్థించిన మన సకల పరిస్థితులకు సంగమాంతటికి మరి ముఖ్యంగా 25న ప్రేమను ఏర్పాటు చేయబోతున్న మోషే గారి కుటుంబం, ఆయన కృపా దీవెన ఆశీర్వాదం సదా తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ఉన్నారండి. గాడ్ బ్లెస్ యు ఆల్.